మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. 2026 తెలుగు సినిమాలో చాలా పెద్ద రిలీజెస్ రెడీగా ఉన్నాయి. ఈ వీడియోలో మనం టాప్ 10 అప్కమింగ్ తెలుగు మూవీస్ గురించి చూడబోతున్నాం. ఇవి బాక్స్ ఆఫీస్ని షేక్ చేయగలిగే, రికార్డ్స్ని బ్రేక్ చేయగలిగే మూవీస్, పాన్ ఇండియా లెవెల్ హైప్ ఉన్న ఫిలిమ్స్, స్టార్ హీరో ప్రాజెక్ట్స్ అండ్ క్రేజీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ లిస్ట్లో ఉన్నాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. అసలు టాప్ 10 వచ్చేసరికి రావ్ బహదూర్, ఏ సైకలాజికల్ హారర్ కామెడీ ఫిలిం స్టారింగ్ బై సత్యదేవ్ అండ్ డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా. ఈ సినిమా ఒక నార్మల్ హారర్ మూవీ కాదు, ఇది సైకలాజికల్ మైండ్ గేమ్. రియాలిటీ ఏంటి, ఎల్యూషన్ ఏంటి, ఆడియన్స్ని కూడా తెలియని ట్విస్ట్తో రావ్ బహదూర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. చూస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ మాత్రం గ్యారంటీ, ఏంటిదంటే నేను ఏం చూస్తున్నానని. సూపర్ అయితే అనిపించింది. టాప్ 9 వచ్చేసరికి వృషకమ్మ. నాగ చైతన్య ఈసారి ఒక డిఫరెంట్ వాళ్ళలోకి వెళ్ళబోతున్నాడు. మైథాలజీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ అన్నీ కలిపిన ఒక రిస్కీ అటెంప్ట్. కానీ ఇది కరెక్ట్గా క్లిక్ అయితే మాత్రం కెరియర్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. సో టాప్ 8 వచ్చేసరికి సింగా. గోపిచంద్ అంటే మాస్ ఎనర్జీ. ఈసారి సింగాలో వైలెన్స్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది అండ్ ప్యూర్ రా ఎమోషన్ ఉంటుంది. మాస్ ఆడియన్స్కి ఇది ఒక ఫెస్టివల్ అవ్వచ్చు. టాప్ 7 వచ్చేసరికి రణబలి. సో విజయ్ దేవరకొండ ఒక టైంలో ఇండస్ట్రీని షేక్ చేసిన నేమ్, ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం రణబలితో వస్తున్నాడు. ఇది సింపుల్ ఫిలిం కాదు, రీబిల్డ్ ఆఫ్ స్టార్డమ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీగా నిలవచ్చు ఇది. సో ఇదైతే ఎక్కువ మార్జిన్లో అయితే క్రాస్ చేసే అవకాశం ఉంది. సో టాప్ 6 వచ్చేసరికి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ నేమ్ వినగానే గూస్ బంప్స్ వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లెవెల్ ఇంటెన్సిటీ ప్లస్ నా ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్గా నిలవచ్చు. ఇది సినిమా కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అటాక్ ప్లాన్. సో టాప్ 5 వచ్చేసరికి స్వయంభూ. నిఖిల్ సిద్ధార్థ ఆల్వేస్ డిఫరెంట్ స్టోరీస్ చూస్ చేస్తాడు. ఇప్పుడు స్వయంభూ హిస్టరీని టచ్ చేస్తూ, మైథాలజీని ప్రెజెంట్ చేస్తూ ఒక గ్రాండ్ స్కేల్ యూనివర్స్ని క్రియేట్ చేయడానికి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. టాప్ 4 వచ్చేసరికి ద రాజాసాబ్ ఎక్స్పాన్షన్ యూనివర్స్. ప్రభాస్ అంటే పాన్ ఇండియా ఎమోషన్. ఈ యూనివర్స్లో నెక్స్ట్ చాప్టర్స్ వస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్స్లో సైలెన్స్, తర్వాత ఎక్స్ప్లోషన్ అని చెప్పుకోవచ్చు. టాప్ 3 వచ్చేసరికి ద ప్యారడైస్. నాని నేచురల్ స్టార్ అని ఎందుకు అంటారు, ఈ సినిమా చూపిస్తుంది. ద ప్యారడైస్ ఒక న్యూ వరల్డ్, న్యూ ఎమోషన్, న్యూ సినిమా లాంగ్వేజ్. ఇది హిట్ అయితే తెలుగు సినిమా గ్లోబల్ రికగ్నైజేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. టాప్ 2 వచ్చేసరికి విశ్వాంబర. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా కొత్త సినిమా అయితే అనౌన్స్ చేశాడు. ఇది 2026లో వస్తుందని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇది వస్తే మాత్రం సినిమా ఇండియన్ సినిమాలో అయితే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. సో తెలుగు సినిమా గ్లోబల్ రికగ్నైజేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో చిరంజీవి సినిమాలో వచ్చినప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అయితే ప్లాన్ చేశాడని కూడా చెప్తున్నారు. సో ఈ సినిమాని అయితే అసలు మిస్ అవ్వకండి గైస్. సో ఇంకా టాప్ 1 విషయంలోకి వస్తే టాప్ 1 మీరే అయితే కామెంట్ చేసి చెప్పండి. సో టాప్ 1 అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఒక చాక్లెట్ అయితే గిఫ్ట్ ఇస్తా. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ లిస్ట్ కాదు, ఇది ఫ్యూచర్ తెలుగు సినిమా మ్యాప్. ఈ మూవీస్లో మీ ఎగ్జైట్మెంట్ ఉన్న ఫిలిం ఏది? ఎన్టీఆర్ నీలా, పెద్దియా, లేకపోతే ప్యారడైసా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తెలుగు సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.